సిద్దిపేట జిల్లా కేంద్రంలో హోటల్స్ ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నాయి. నిబంధనలు తుంగలో తొక్కుతూ అడ్డగోలుగా కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. కస్టమర్స్ పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదు. తాజాగా విక్టర్ కేఫ్లో దారుణం వెలుగు చూసింది. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విక్టర్ టాకీస్ చౌరస్తాలో ఉన్న విక్టర్ కేఫ్ హోటల్ పట్టణంలోనే అతిపెద్ద హోటల్. పట్టణ ప్రజలతో పాటు జిల్లా వ్యాప్తంగా హోటల్ పేరంటే తెలియని వారుండరు. కానీ హోటల్ యాజమాన్యం పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా వ్యవహరిస్తుంది. హోటల్ యజమాని పైన పటారం లోన లోటారం అన్నట్టుగా సిబ్బందితో టిఫిన్స్ తయారు చేస్తున్నారు. పురుగులు పట్టిన కాలం చెల్లిన ఆహార పదార్థాలు, కల్తీ మసాలాలు, మళ్లీ కాచి వాడుతున్న నూనెలు, అపరిశుభ్రమైన వంటశాల గదిలో టిఫిన్స్ తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో నిత్యం చెలగాటమాడుతుంది సిబ్బంది. గుమగుమలాడే వాసనలు, ఆకర్షణీయ రంగులను వినియోగించి వేడివేడిగా వడ్డిస్తున్నారు. కానీ దాని వెనుక నిబంధనలు ఉల్లంఘిస్తూ యథేచ్ఛగా ఆహార కల్తీకి పాల్పడుతున్నారు. దీంతో విక్టర్ కేఫ్ హోటల్లో తిన్న ప్రజలు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. హోటల్లో బూజు పట్టిన కూరగాయలు, ఫ్రిడ్జ్లలో వండి నిల్వ ఉంచిన పదార్థాలు వినియోగిస్తున్నట్లు కస్టమర్లు ఆరోపిస్తున్నారు. బ్రాండ్ల పేరుతో నకిలీ బ్రాండ్లను ఉపయోగిస్తున్నారు. తాజాగా విక్టర్ కేఫ్ హోటల్లో దారుణం వెలుగు చూసింది. హోటల్కు వచ్చిన ఓ కస్టమర్ చికెన్ మంచూరియా ఆర్డర్ చేశాడు. వేడివేడిగా తిందామని కూర్చున్నాడు. ఇంతలోనే కస్టమర్ చేసిన ఆర్డర్ వచ్చింది. తీరా తిందామని ప్లేట్ ముందుకు తీసుకున్నాడు. ప్లేట్లో ఒక్కసారిగా బొద్దింక దర్శనమిచ్చింది. బొద్దింకను చూడగానే కస్టమర్ కంగు తిన్నాడు. ఆకలితో వచ్చిన కస్టమర్కు బిగ్ షాక్ తగిలింది. ప్లేట్ తీసుకొని కౌంటర్లోని హోటల్ యజమాని నరసింగరావును సంప్రదించగా ఇంకోటి మార్చి ఇస్తామని చాలా సింపుల్గా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. కస్టమర్ గట్టిగా నిలదీస్తే ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకోపో, ఏం చేసుకుంటావో చేసుకోపో అంటూ హోటల్ యాజమాన్యం రివర్స్లో బెదిరింపులకు దిగింది. చేసేదేమీ లేక కస్టమర్ మిన్నకుండిపోయాడు. కస్టమర్ డబ్బులు వృధా అయ్యాయి. పైగా నాణ్యమైన ఆహారం అందలేదు. నిస్సహాయ స్థితిలో కస్టమర్ వెళ్ళిపోయాడు. ఇలాంటి ఘటనలు హోటల్లో ఇప్పటికీ చాలాసార్లు జరిగాయి. గతంలో 2 సార్లు సాంబార్లో బల్లి పడింది. దీంతో అధికారులు హోటల్లో సీజ్ చేశారు. నరసింగరావు తన పలుకుబడిని ఉపయోగించుకొని అధికారులతో కుమ్మక్కై మళ్లీ హోటల్ను రీఓపెన్ చేయించుకున్నాడు. జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులతో హోటల్ యాజమాన్య కుమ్మక్కై యథేచ్ఛగా కల్తీ ఆహార పదార్థాలు వాడుతూ ప్రజల ప్రాణాలను మింగేసేలా బరితెగించి వ్యవహరిస్తుంది. హోటల్లో కల్తీ ఆహార పదార్థాలను విరివిగా వినియోగిస్తున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. దీన్ని బట్టే ఫుడ్ సేఫ్టీ అధికారులకు హోటల్ యజమాని నరసింగరావుల మధ్య మంచి అండర్స్టాండ్ ఉందని అర్థమవుతుంది. కాబట్టి ఇలాంటి ఘటనలు ఎన్ని వెలుగులోకి వచ్చినా ఫుడ్ సేఫ్టీ అధికారులు విక్టర్ కేఫ్ వైపు కన్నెత్తి చూడడం లేదు. అంటే ప్రజల ప్రాణాల కంటే అధికారులకు ఆమ్యామ్యాలే ఎక్కువ అన్నట్టుగా నీచానికి దిగజారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.